ఎంత పెద్ద సుశిక్షితుడైనటువంటి ఆయుధాలు ధరించగలిగినటువంటి వాడు, అన్ని రైట్స్ ఉన్నోడు గూడా, గంజాయి మత్తులో ఉండేవాడిని, మద్యం మత్తులో ఉండేటటువంటి వాడిని జోలికి పోరు. ఎందుకంటే వాడికొక పద్ధతి, పాడు ఉండదు. ధర్మయుద్ధం ఉండదు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. అరాచకం చేస్తుంటాడు. కాబట్టి ఆడి దగ్గరికెళ్ళకంటే ఆయన దూరం నుంచి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే భారతదేశం లాంటి దాని జోలికి పాకిస్తాన్ ఏంటి? మనం మొహమాట పడుతూ ఉంటాం. ఆళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉన్మాదులు మన దగ్గరికి పంపిస్తుంటది. తీవ్రవాదులు మన దగ్గరికి పంపిస్తుంటది. వాళ్ళని మనం చంపుతానే ఉంటాం. కానీ వాళ్ళ మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. అయితే ఇంతకాలం మనం ఏంటంటే కౌంటర్ టెర్రరిజం లేదా కౌంటర్ ఆపరేషన్స్ అంటారు. అంటే మన దేశాన్ని దెబ్బ కొట్టాలని కుట్రలు చేస్తే వాళ్ళ దేశం మీద కూడా కుట్రలు. ఇంతవరకు మనం అది పట్టించుకోవాలి. దాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఈ మధ్య కాలంలో మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్, జయశంకర్ వీళ్ళ టీమ్ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్‌గా గుర్తు తెలియని వ్యక్తులు భారత శత్రువులు ప్రపంచంలో ఎక్కడున్నా లేపేస్తున్నారు. కెనడాలో ఉన్నా లేపేశారు, అమెరికాలో ఉన్నా లేపేశారు, బ్రిటన్‌లో ఉన్నా లేపేశారు. చివరికి పాకిస్తాన్‌లో ఉన్నోళ్ళైతే అనేక మంది సచ్చూరుకున్నారు. ఇప్పుడు అదే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటిది మరొక పెద్ద ప్లానే సక్సెస్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకి పాకిస్తాన్‌కి పడట్లేదు. డ్యూరాండ్ రేఖ గురించి. డ్యూరాండ్ రేఖ దగ్గర ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖా ప్రాంతాన్ని తమకు కావాలన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్. ఇచ్చే ప్రసక్తి లేదంటుంది పాకిస్తాన్. ఇవ్వకపోతే పాకిస్తాన్‌కి ఆఫ్ఘనిస్తాన్ శత్రుత్వం అట్లాగే కొనసాగుతుంది. మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లని దెబ్బకొట్టి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్‌ని తమకిచ్చేయమని అడుగుతుంది అమెరికా. తమ దగ్గరకొస్తే తాట తీస్తామంటారు తాలిబాన్లు. ఇప్పుడు ఆ తాలిబాన్లు ఇండియాతో స్నేహం చేస్తున్నారు. అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తమకు సహకరించమని అడుగుతున్నారు. కొన్ని ప్రాజెక్టులయి కట్టిపెట్టమంటున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్‌ని మనల్ని వాడుకోమంటున్నారు. అక్కడ ఉన్నట్టు ఆ మగ్రామ్ ఎయిర్ బేస్‌ని మనల్ని వాడుకోమని చెప్తున్నారు. అయన్నీ మనం వాడతామా లేదా అన్నది పక్కన పెడితే, మనం వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఇస్తున్నాం. వాళ్ళని గుర్తిస్తున్నాం. తద్వారా పాకిస్తాన్‌కి నిరంతరం థ్రెట్. ఇప్పటిదాకా లష్కర్ ఎ తోయిబాలు, జైషే మహమ్మద్‌లు ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకి ఐఎస్ఐ సహకారం, సైన్యం సహకారంతో మన దేశంలో చాటుగా పంపించి అరాచకాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం అక్కర్లేదు. పాకిస్తాన్‌లో సో అండ్ సో అని లేపేసామని తాలిబాన్‌లకు చెప్తే ఎళ్లి లేపేసొస్తారు. ఇది భవిష్యత్తులో జరగబోయేది.